మరి గత ప్రభుత్వంలో మేము మోసపోయాం. అందరినీ రెగ్యులర్ చేసినప్పుడు కూడా మా నర్సెస్ అనేవారు ఒక్కరు కూడా రెగ్యులర్ అవ్వలేదు. మరి నేనైతే కోవిడ్లో నేను కన్నును కూడా కోల్పోయాను. నాకు ఎలాంటి సహకారం అందలేదు, ఎలాంటి ఎక్స్గ్రేషియా కానీ కాంపన్సేషన్ కానీ అందలేదు. మెడికల్గా కూడా నేనే పెట్టుకొని అప్పులు చేసుకొని పెట్టుకున్నానండి. కానీ నాకు ఎవరు పట్టించుకోలేదు. ఒక నామమాత్రపు జీవో తీసుకొని వచ్చి నా ఫైల్ని ఒక సెక్రటేరియట్లో పడేశారు. మరి ఇప్పుడు అనేక సంవత్సరాలుగా మరి మేము కాంట్రాక్ట్లో పనిచేస్తున్నామండి. మాకు ఎప్పటికైనా రెగ్యులర్ అవుతుందని ఆశతో పనిచేస్తున్నాం. కోవిడ్లో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారండి. కోవిడ్లో ఎంతోమంది ప్రెగ్నెన్సీగా ఉన్న, ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న కిట్లు వేసుకొని డ్యూటీలు చేశారండి. మరి మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ వైపు మీరు దయ చూపాలని కోరుతున్నానండి. ఇప్పుడు ఈ విధంగా 11 జీవో నెంబర్ 11 తెచ్చి మాకు ఎంతో నష్టం కలుగు చేస్తున్నారండి. ఎందుకంటే 2 లక్షల పైనే బయట చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారండి. ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. మరి ప్రతి ఏటా రిలీవ్ అవుతున్న న్యూ స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. మరి గవర్నమెంట్లోనే కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్న వాళ్ళు 11,500 మంది ఉన్నామండి. మరి మాకెవరికి కూడా రెగ్యులర్ అనేది ఒక అందని ద్రాక్షావల్లిగా ఉండిపోతుందండి. మరి దానికోసం మేము ఎదురు చూస్తున్నాము. మరి ట్రైనింగ్ అనేది అందరికీ ఇవ్వచ్చండి. మేము ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని దూషించట్లేదు. మా బాధను మేము చెప్తున్నాము. ఎందుకంటే ఏఎన్ఎంస్ వాళ్ళకి ఒక ఛానల్ ఉందండి. వాళ్ళకి సర్వీస్ ప్రకారంగా, ప్రమోషన్ ప్రకారంగా జిఎన్ఎం చదువుకోవచ్చు, ట్రైనింగ్ అవ్వచ్చు, ఇన్సెంటివ్ ఇవ్వచ్చు. కానీ స్టాఫ్ నర్స్ అనే క్యాడర్ని ఒకేసారిగా ఇలా 2,112 మందికి అనేది ఒకేసారి ఇవ్వడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. మేము దాన్ని ఖండిస్తున్నామండి. ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ బేస్లో జాబ్ చేస్తున్నామండి. మరి మా కాంట్రాక్ట్ బేస్ సర్వీస్ని కూడా మేము చేస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లోనే, ఈ ప్రజల మధ్యలోనే, ఈ ప్రజల కోసమే చేస్తున్నామండి. ఈ గవర్నమెంట్ల కోసమే కదండి మేము కూడా కష్టపడుతున్నాం. చేయాలి, స్టాఫ్ నర్సెస్ క్యాడర్ని కాపాడాలి. ఇదే మా ప్రధాన డిమాండ్ అండి.